విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్గం పట్టారు. నకిలీ ఆరోగ్య ధృవీకరణ పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో రాణిస్తున్న టీచర్లతో విద్యా వ్యవస్థకే మాయని మచ్చలా మారింది. సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ తప్పు చేయని వారు కూడా శిక్షకు గురయ్యారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లకే దుర్బుద్ధి పుట్టింది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన టీచర్ల బదిలీ ప్రక్రియలో టీచర్లు అక్రమాలకు పాల్పడ్డారు. బదిలీల్లో అధిక పాయింట్లు పొందేందుకు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లను ఇచ్చి వెరిఫికేషన్లో దొరికిపోయారు. కాగా ఎలాంటి తప్పులకు పాల్పడిన అమాయక టీచర్లు కూడా బలయ్యారు. మనకు మొత్తం కేసులు కూడా జెన్యూన్ అని తేలింది. అయితే ఇందులో 17 మాత్రం జెన్యూన్ కాదనే విషయాన్ని కూడా మనకు ఆ కమిటీ క్లియర్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మనకు 7 మెంబర్స్ అటెండ్ కాకుండా కూడా కాకపోవడం వల్ల మొత్తానికి ఈ ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి నోట్ ఫైల్ ద్వారా ఫైల్ పుటప్ చేశాము ఎస్టర్డే. సో దాని ప్రకారం సార్ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చిన టీచర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 17 మంది టీచర్లను సస్పెండ్ చేసి 4 వైద్యులకు షోకాజ్ నోటీసులు పంపారు. కాగా వారిలో ఏ తప్పు చేయని అమాయక టీచర్లు కూడా ఉన్నట్లు తేలింది. తాను సరైన ధృవీకరణ పత్రాలనే సమర్పించినా ఎందుకు సస్పెండ్ చేశారంటూ ప్రశాంత్ అనే టీచర్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట మెడికల్ బోర్డులో కూడా ఫిట్ అని ఇచ్చారు. 2 సర్టిఫికెట్లు మళ్ళీ నా అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి సార్. మళ్ళీ నేను ఈహెచ్ఎస్లోనే వేసుకున్నా. మొత్తం నా సర్జరీ మొత్తం కూడా ఆన్లైన్లోనే ఉంటుంది సార్. చూడాలంటే కూడా అక్కడ ఎక్కడ కూడా ఫేక్ లేదు. ఫేక్ అనే పదం పెట్టి అక్కడ మొత్తం నైట్ నుంచి నాకు నిద్ర లేకుండా మనోవేదనకు గురి చేసిరు సార్. అసలు చాలా షాక్ అయినా నేను స్కూలు పిల్లలు అనే దృష్టితోనే ఉండేదాన్ని. ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్ అంటే ఇక్కడ మనం లేనిదేమన్నా పుట్టించినామా సార్? అన్నీ కూడా ఉన్నాయి ఒరిజినల్స్. కావాలంటే ఒకసారి కాదు చాలాసార్లు వెరిఫై చేసుకొని. టీచర్ల సస్పెండ్ పై ఉపాధ్యాయ సంఘాలు గొంతు విప్పాయి. నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవడం సవ్వే కానీ ఏ తప్పు చేయకుండా సస్పెండ్ చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక మరికొందరు నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చిన అధికారుల కళ్ళుగప్పి బయటపడ్డారని, అలాంటి వారిని గుర్తించాలని కోరుతున్నారు. దానితోటే కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి సర్టిఫికేట్లను వెరిఫికేషన్కు పంపారు. వెరిఫికేషన్లో కూడా అందరూ ఎవరైతే అసలు నిజానికి ఇంకా కొంతమంది కూడా వాళ్ళు అంటే గెట్ ఆన్ అయ్యిండ్రు, అంటే వాళ్ళు ఎలిజిబుల్ లేనటువంటి వాళ్ళు కూడా ఇవాళ సస్పెన్షన్ కావాల్సినటువంటి వాళ్ళు కూడా తప్పించుకొని పోయిండ్రు. వాళ్ళను ఈరోజు లిస్ట్లో లేరు. అంటే అటువంటి వాళ్ళను అంటే ఇంట్లో కూడా మేము అక్రమాలు జరిగినాయి అనేటువంటిదే ఇలా డాక్టర్ నిర్ధారణను కూడా పూర్తి స్థాయిలో నిజాయితీగా జరగలేదనేటువంటిది మేము కోరుతున్నాం. టీచర్ల బదిలీల ప్రక్రియ రాద్ధాంతమైన నేపథ్యంలో విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాలని విద్యా సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.